హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అడుగుతున్నారండి, హోమ్ టూర్ చేయక్క హోమ్ టూర్ చేయక్క అని. ఇంక ఇన్నిసార్లు అడిగించుకోవడం బాగుండదు కదా అని ఈరోజు హోమ్ టూర్ చేస్తున్నాను. చిన్న పల్లెటూరులోని మా అందమైన ఇల్లు ఎలా ఉందో చూసి చెప్పండి. ముందు బయట నుంచి మా ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను రండి. ఇదిగోండి నేను ఇంటి ముందు వేసిన ముగ్గు. మా ఇంటి ముందు ఇలా ఉండిద్దండి. ఇంటి ముందు అసలుకి కొంచెం కూడా మట్టి అనేది ఉండదండి, మొత్తం అంతా సిమెంట్ రోడ్డు. ఇంటి ముందు మాకు బొడ్రాయి ఉండిద్ది. నా వీడియోలు చూసే వాళ్ళందరికైతే అర్థమైద్ది. ఇదిగోండి ప్రహరీ గోడ, మెట్లు, గేట్లు. మా ఇంటి ముందు అయితే ఇలా ఉంటుందండి ప్లేసు. ఇంటి పైన చూపిస్తాను చూడండి, ఇంటి పైన ఎలా ఉందో. ఇదిగోండి మా ఇల్లు డిజైన్ ఇలా ఉండిద్ది. ఎప్పుడో 20 సంవత్సరాలు, 20 కాదండి 25 ఇయర్స్ అవుతుంది. 25 ఇయర్స్ అవుతుందండి మా ఇల్లు కట్టి. ఇన్ని సంవత్సరాలు అవుతుంది. మేము పెయింట్లు వేయించి 2 సంవత్సరాలు అవుతుందండి. అంతా పాతిల్లు పాడైపోయిందిలే, నల్లగా వచ్చేసిందని 2 సంవత్సరాల క్రితం పెయింట్లు వేయించుకున్నాము. ఇప్పుడు లోపలికెళ్ళి చూద్దాం రండి. ఇదిగోండి బయట వరండా ఓపెన్ ప్లేస్ ఇలా ఉండిద్ది. ఇదిగోండి ఈ ప్లేస్ అంతా ఇలా ఉండిద్ది. డాబా మీదకి వెళ్ళటానికి మెట్లు ఇదిగోండి ఈ విధంగా కట్టాము. ఇంక డాబా మీదకి వెళ్ళటానికి ఈ మెట్ల మీద వెళ్తాము. బయట ఓపెన్ ప్లేసు. మా అబ్బాయి సైకిలు బోషానం ఒకటి ఉండిద్దండి ఇంటి బయట. పాత బోషానం ఇంకా అది వాడట్లేదని అక్కడ పెట్టేశాము. ఇంకా మా పొలానికి సంబంధించినవన్నీ గోతాలు కానీ బిందెలు కానీ ఇంకేదైనా అండి పొలానికి సంబంధించినవన్నీ నేను ఆ మెట్ల కింద పెట్టుకుంటాను. ఇంట్లో అడ్డంగా లేకుండా మెట్ల కింద పెట్టుకుంటానండి. ఇంటికి ఒకవైపున ఇదిగోండి చిన్న గొందిలాగా ఉంటుంది. ఇది ఒక గొందండి. ఇంకా ఇటువైపుకి వస్తే ఇంకొక గొంతు ఉండిద్ది. ఇక్కడ నేను రోజువారీ ఊడ్చుకోవడానికి చీపుర్లు ఉంటాయి కదా, అవి ఈ గొంతులో వేసి పెట్టుకుంటాను ఇంట్లో అడ్డంగా లేకుండా. ఇంక ఇటు వస్తే బయట నుంచి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి, నేను అంట్లు కడుక్కోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, అన్నిటికీ నీళ్లు వాడుకోవడానికి ఇదిగోండి గాబు ఇక్కడ పెట్టుకొని గాబు నిండా నీళ్లు పట్టి ఉంచుకుంటాను. పల్లెటూరులో బయట నుంచి ఇంట్లోకి రావాలంటే తప్పనిసరిగా కాళ్ళు కడుక్కొనే ఇంట్లోకి వస్తారండి. కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రారు. అందులో మేము పొలం పనులు చేసేవాళ్ళం కదండి, పొలానికి వెళ్ళొచ్చి పొలం అంతా తిరిగి వస్తాం కదా, అందుకని కాళ్ళు కడుక్కొనే ఇంట్లోకి వస్తాము. ఇటువైపున ఇంకో గొంతు ఉందండి. ఇది కొంచెం పెద్ద గొంది. అటువైపునేమో చిన్న గొంది, ఇటువైపునేమో కొంచెం పెద్ద గొంది. ఇంక ఇంట్లోకి వెళ్దాం పదండి. ఈ వరండా కూడా అంతా ఓపెన్గా ఉండిద్దండి. ఓపెన్గా ఉండటం వల్ల ఇంకా బయట వాళ్ళందరూ ఇంట్లో కనిపిస్తూ ఉంటారులే అని ఒక కటన్ వేసుకున్నాను. కటన్ కూడా పాతదైపోయిందండి. పాతదైపోయి చినిగిపోయింది. ప్రస్తుతానికి పని గడుస్తుందిలే అని ఇంకా దాన్ని జోలి వెళ్ళలేదు. తీసేసి కొత్తదైతే వేసుకోవాలి. బయట వరండా అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది. ఒక కిటికీ ఉండిద్ది. పైన దేవుడి బొమ్మలు పెట్టాను చూడండి, వినాయకుని స్వామి, లక్ష్మీదేవి బొమ్మ. ఆ 2 బొమ్మలు అక్కడ వాకిలికి ఎదురుగా ఉంటాయి. ఇప్పుడైతే అందరూ లక్ష్మీదేవి వాకిలికి ఎదురుగా ఉండకూడదు అంటున్నారండి. అప్పుడేమో అలా పెట్టించారు. ఇంకా బయట వరండాలో 2 గూడ్లు ఉంటాయండి. ఈ గూడ్లోనేమో నేను సరుపు, బ్లీచింగు, ఆ బాటిల్స్ ఏమో మేము చేనికి తీసుకెళ్లే బాటిల్స్ అండి. పాచి పట్టకుండా ఉండటానికని నేను మూతలు తీసి అలా బోర్లిచ్చి పెట్టుకుంటాను. ఇంక ఇక్కడ ఒక మంచం పెట్టుకుంటాను. కుర్జీలు. ఎవరన్నా బయట వాళ్ళు వచ్చారనుకోండి, ఇంక ఇంట్లోకి వచ్చే పని లేకుండా ఈ కుర్జీలు వేస్తాము. ఇంకా కాసేపు వాళ్ళు ఈ కుర్జీలో కూర్చొని మాట్లాడి వెళ్ళిపోతారు. ఇంక ఇదిగోండి ఇక్కడ కిటికీలు అని చెప్పాను కదా, కిటికీలు. ఇప్పుడు వర్షాకాలం కదండి, గొడుగు మనకు అందుబాటులో ఉండాలి కదా, అందుకని ఇదిగోండి వీలుగా తీసుకోవడానికి గొడుగు ఒకటి ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇటువైపున కూడా ఇంకొక మంచం ఉండిద్దండి. వరండాలు అయితే 2 మంచాలు వేసి ఉంటాయి. ఈ వరండా అంతా ఇలా ఓపెన్గా ఎందుకు ఉంచామంటే, మాకు పత్తి వచ్చింది కదండి, పత్తి వచ్చినప్పుడు ఈ వరండాలో వేసుకొని ఉంచుకుంటాము. అందుకనే దీన్ని ఒక రూమ్ లాగా కాకుండా ఇలా ఓపెన్గా ఉంచుకున్నాము. రూమ్ లాగా ఉంచామనుకోండి పత్తి అంతా కుళ్ళిపోయి పాడైపోయిద్ది. అందుకనే ఇలా ఓపెన్గా ఉంచాము. పత్తి వేసినప్పుడు కటన్స్ కూడా ఉంచనండి, కటన్స్ కూడా తీసేస్తాను. ఇంక ఇదిగోండి ఇక్కడ ఇంకొక గూడు ఉంది. ఇక్కడ చెప్పులు అవన్నీ పెట్టుకుంటానండి. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి చెప్పులు ఉంటాయి కదండి, అవి అట్టపెట్టిలోనే పెట్టేసి ఇంక ఈ గూట్లో పెట్టుకుంటాను. కొంచెం పత్తి మిగిలింది, కొన్ని మిరపకాయలు మిగిలినవి, అవి కూడా కవర్లో పెట్టేసి అక్కడ పెట్టుకుందాం. ఇవి కూడా పొలానికి సంబంధించినవి, కొడవళ్ళు, లిక్కులు అవి ఉంటాయి కదండి, అవి అక్కడ పెట్టుకొని
ఇంకా మనం రోజువారీ వాడుకుంటాం కదా కండవలు, ఆ కండవలన్నీ ఈ తీగ మీద వేసుకుంటాను. ఇంకా ఈ గూడు అనేది కనపడకుండా ఉండిద్దిలని కండవలు కూడా అడ్డం వేస్తానండి. ఓవరాల్గా ఇంక ఇదిగోండి వరండా అయితే ఇలా ఉండిద్ది. ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి. ఇంకొక గది ఉంది కదా, టీవీ అను మంచం ఈ గదిలోనే ఉంటాయండి. ఈ గది ఎలా ఉంది, ఈ గదిని ఎలా సర్దుకున్నానో చూపిస్తాను చూడండి. ఈ గదిని సింపుల్గా మాకున్నంతలో ఇదిగోండి ఈ విధంగా నీటుగా పెట్టుకున్నానండి. మనకు ఉన్నంతలోనే మన బడ్జెట్లోనే ఇంటిని నీటుగా సర్దుకోవాలి. ఇదిగోండి ఈ గదిలో ఇలా బల్ల ఉండిద్దండి. ఈ బల్ల మీద కూలర్ తెచ్చాం కదండి, ఆ కూలర్ అట్టపెట్ట, పిల్లల బుక్స్, పాత బుక్స్ ఉంటాయి కదా అవి, ఇప్పుడు నాకు ప్రస్తుతానికి వాడుకోవడానికి అవసరం లేనివి ఇంకా అవన్నీ సంచుల్లో గోతాల్లో పెట్టేసి బల్ల మీద వేస్తాను. అంతే పెట్టామనుకోండి దుమ్ము పడిద్ది కదా, అందుకని ఒక సంచుల్లో కానీ గోతాల్లో కానీ పెట్టేసి బల్ల మీద ఆ విధంగా సర్దుకొని సెట్ చేసుకున్నాను. ఇంకా బల్ల కింద ఇదిగోండి ఒక కిటికీ ఉండిద్ది. ఇంక ఇక్కడ మంచం వేశాను. మంచం పక్కన కూడా కిటికీ ఉండిద్దండి. కిటికీకి కటన్ ఈ విధంగా సెట్ చేసుకున్నాను. ఆ కిటికీ అయితే ఓపెన్ చేసి ఉంచమండి. ఆ కిటికీ బజార్ వైపుకు ఉండిద్ది. ఎక్కువ డస్ట్ దుమ్ము అనేది వచ్చిద్దని ఓపెన్ చేసి ఉంచను. అటువైపున కూడా పాత క్లాత్ ఒకటి కట్టి ఉంచుతాను. దుమ్ము అనేది ఎక్కువగా వచ్చిద్ది, ఇంట్లోకి రాకుండా ఉండిద్ది, కిటికీ పాడవకుండా ఉండిద్దిలని ఒక క్లాత్ కట్టి ఉంచుతానండి. ఇంకా టబ్బు కుర్చీలు ఇవ్వండి, 2 కుర్చీలు ఉండేవి కదా, ఒక కుర్చీ ఇక్కడ వేసాను, ఇంకో కుర్చీ ఏమో ఇంకొక వైపుకి వేసాను. ఇక్కడ ఒక అరమార ఉండిద్దండి. అరమారకి ఇదిగోండి కటన్ వేసి ఈ అరమారలో సామానన్నీ చూడండి ఈ విధంగా సర్దుకున్నాను. ఒక్కొక్క అరలో నేను ఏం పెట్టుకున్నాను అనేది చూపిస్తాను చూడండి. ఈ అరలో గిఫ్ట్స్ అవి వస్తాయి కదండి, అవన్నీ పెట్టుకున్నాను. గాజులు, లబ్బర్లు అవన్నీ పెట్టుకుంటాం కదండి మనం, ఒక బాక్స్లో వేసి ఆ అరమారలో పెట్టుకోవటం, అట్టపెట్టెలు అవన్నీ ఆ అరమార వాటికి సెట్ చేసుకున్నాను. ఈ అరలో వచ్చేటప్పటికి నేను రోజువారీ వేసుకునే గాజులు, పిల్లల పెన్నులని, ఇంకా అలాంటివి ఏమైనా ట్యాబ్లెట్స్ ఉంటే పిల్లలవి సాక్సులు, బెల్టులు అవన్నీ అదిగోండి ఇంక వాటిలో పెట్టి ఆ అరమార అనేది ఈ విధంగా సెట్ చేసుకున్నాను. ఇంక ఇక్కడికి వస్తే ఇంక ఇక్కడ కూడా అంతేనండి. బొట్టు బిళ్ళలని, పిల్లల బ్యాగులు, హ్యాండ్ బ్యాగులు, ఇంకా బెడ్షీట్లు రోజువారీ వాడుకునేవి, ఇంక ఇవన్నీ ఇదిగోండి ఇలా సెట్ చేసుకున్నాను. కాకపోతే ఏంటంటే దుమ్ము పడకుండా నేను అన్నిటినీ సంచిలో కానీ కవర్స్లో కానీ పెట్టుకుంటానండి. కబోర్డ్స్ లేవు కదా, దుమ్ము పడి పాడైపోతాయండి. పాడవకుండా ఉండటానికి నేను ఈ విధంగా సంచుల్లో కానీ కవర్లో కానీ సెట్ చేసి పెట్టుకుంటాను. కబోర్డ్స్ లేని వాళ్ళు డైరెక్ట్గా అంతే పెట్టకుండా బట్టలు కానీ ఏమైనా ఇదిగోండి నేను పెట్టినట్టుగా ఈ విధంగా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఈ అర్మార్ని అయితే ఇదిగోండి ఈ విధంగా సెట్ చేసుకొని ఇలా సర్దుకున్నాను. ఇంకా కిందకు వస్తే కింద ఒక అర ఉండిద్దండి. ఈ అరలో అయితే దిండ్లు, రోజువారీ వాడుకునే దిండ్లు, ఇంకా పిల్లలవి కొత్త డ్రెస్సులు అవి ఉంటే ఇదిగోండి కవర్లో పెట్టి పెట్టుకున్నాను నేను. దుమ్ము పడకుండా ప్రతి ఒక్క వస్తువు, ఇంకా బీరువాలో పట్టనివి ఎప్పుడన్నా అప్పుడప్పుడు వేసుకునే బట్టలు ఉంటాయి కదండి, అవన్నీ ఈ విధంగా కవర్లో సంచుల్లో సెట్ చేసుకొని పెట్టుకుంటాను. ఓవరాల్గా ఈ అర్మార్ అయితే ఈ విధంగా సర్దుకున్నానండి. ఇవన్నీ బయటకు కనపడకుండా ఉండటానికి వీటికి ఒక కటన్ వేసుకున్నాను. పక్కన కనిపించే ఈ ఫోటోలు మా అత్తయ్య మామయ్య అండి, వాళ్ళు లేరు, చనిపోయారు. ఈ ఫోటోలు వాళ్ళవి. ఇంక ఇటు వస్తే ఇదిగోండి ఇంక ఇక్కడ ఒక క్యాలెండరు. మా షోకేసు ఇదిగోండి ఈ విధంగా ఉండిద్దండి. షోకేసు టీవీ అవన్నీ ఇదిగోండి ఇలా ఉంటుంది. ఈ షోకేస్ పైన దేవుడి బొమ్మలు పెట్టుకున్నానండి. మేము బ్రహ్మంగారికి ఎక్కువ పూజలు చేస్తాం, మా నాన్న వాళ్ళు చేస్తారండి. ప్రతి సంవత్సరం బ్రహ్మంగారి మఠం వెళ్తూ ఉంటారు. అందుకని బ్రహ్మంగారి స్వామి పటం పెద్దదే తీసుకొచ్చాను. వినాయకుని బొమ్మ, ఇంకా అదిగోండి నీలంపాటి అమ్మవారు బొమ్మ, ఆ 3 బొమ్మలు అక్కడ సెట్ చేసుకున్నాను. ఇంకా షోకేసులో ఇదిగోండి చిన్న చిన్న బొమ్మలు సర్దుకొని, షోకేసుకు కూడా అద్దాలు లేవు కదండి, అందుకని నేను కవర్ అంటించుకున్నాను. కవర్ అంటిస్తా కూడా ఒక వీడియో తీశానండి, కావాలంటే చూడండి ఎవరైనా. టీవీ కొంచెం అందంగా కనపడటానికి టీవీ మీద చిన్న ఫ్లవర్ వాజు, ఇదిగోండి 2 టెడ్డీ వేర్లు, ఒక టెడ్డీ వేరను ఒక చిన్న కుక్క బొమ్మ లాంటిది పెట్టుకున్నానండి. ఇంక ఎక్కువ ఏం పెట్టకుండా ఈ 3 బొమ్మల వాటికి పెట్టాను. చూడటానికి టీవీ కొంచెం అందంగా కనిపించిద్దిలే అని. ఇంట్లో వాళ్ళు టీవీ మీద ఏదో ఒకటి తెచ్చి పెడతారు. టీవీకి ఇటువైపున 2 చిన్న గూళ్ళు ఉంటాయండి. ఒక గూట్లోనేమో కొబ్బరి నూనె డబ్బాలు, దువ్వాన్లు, పౌడర్లు, ఇంకా మనకి ఫేస్కి సంబంధించినవి వాడతాం కదండి అవన్నీ. ఫేస్కి సంబంధించి ఎక్కువ వాడలేండి, ఫెయిర్ అండ్ లవ్లీ ఒక్కటే ఉంటుంది. ఇక్కడ అద్దాలు, స్టిక్కర్లు,
ఇంకా మేము పొలం పనికి వాడుకోవడానికి కాగితాలు బిల్లులు అవి వస్తాయి కదండి, మందులు తీసుకొస్తాం కదా, ఆ కాగితాలు అవన్నీ కింద పడేయకుండా ఒక డబ్బాలో వేసుకొని ఆరమారలో పెట్టుకుంటాను. టీవీ కింద కూడా ఇవ్వండి, ఇక్కడ 2 గోళ్ళు ఉన్నాయి. ఈ గోళ్ళల్లో కూడా ఇంతేనండి, పాత బట్టలు కానీ బ్యాగులని ఏయో ఒకటి ఉంటాయి కదా, ఇల్లు అన్నాక అనేక వస్తువులు ఉంటాయండి. అవన్నీ ఇదిగోండి ఇక్కడ సెట్ చేసుకున్నాను. ఇదిగోండి ఈ వాకిలి కాడ గోడని నేను ఈ విధంగా అలంకరించుకున్నానండి, చూడటానికి కొంచెం అందంగా ఉండటానికి. ఈ బొమ్మలు ఇవన్నీ మా అమ్మాయికి కొన్ని గిఫ్ట్ వచ్చినాయి, కొన్ని నేను తీసుకున్నామండి. ఇక్కడ రెడ్ కలర్లో ఇలా వైర్లు లాగా ఉన్నాయి కదండి, ఇవి వినాయక చవితి అప్పుడు మండపానికి వేశారండి. వాళ్ళు పడేస్తుంటే నేను తీసుకొని ఇదిగోండి వాకిలికి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి తగిలించానండి. చూడటానికి అందంగా బాగున్నాయి కదా, చాలా బాగున్నాయండి, నాకైతే బాగా నచ్చినాయి. ఈ టెడ్డీ వేరు, మా అమ్మాయికి టెడ్డీ వేర్స్ అంటే చాలా ఇష్టం, అందుకని ఒక పెద్ద టెడ్డీ వేర్ తీసుకొని అక్కడ తగిలించుకుంది. ఇంకా దేవుడు బొమ్మలు అవి కూడా మా అమ్మాయికి గిఫ్ట్గా వచ్చినవేనండి. ఆ గోడని ఇంకా అదుకోండి మాకు ఉన్నంతలో అలా నీట్గా అందంగా సర్దుకున్నాను. ఇటువైపుకి వస్తే ఇటువైపున ఒక కబోర్డ్స్ ఉండిద్దండి. ఇక్కడేమో దుప్పట్లు కొత్తవి ఎవరన్నా వస్తే వాడుకోవడానికని అక్కడ దుప్పట్లు పెట్టుకున్నాను. ఇక్కడేమో ఇంకా సబ్బులు షాంపులు అలాంటివన్నీ ఈ అర్మార్లో సెట్ చేసుకున్నా. ఇక్కడేమో ఇంకా కాగితాలు అవి ఉంటాయి కదండి మనకు, జిరాక్సులు అవి, అవను మా ఆయన బట్టలు మా అబ్బాయి బట్టలు, ఆ అర్మార ఆ విధంగా సెట్ చేసుకున్నాను. ఇంక ఈ అర్మార్లోకి వస్తే రోజువారీ బట్టలు పెట్టుకుంటామండి. ఇక్కడ పైన ఒక అర కింద ఒక అర ఉంటాయి. ఈ అరలో ఇంకా రోజువారీ బట్టలు అనేవి ఈ 2 అరల్లో పెట్టుకుంటాము. ఇంక ఇదిగోండి ఈ గదిని ఈ విధంగా మాకున్నంతలో సెట్ చేసుకున్నాం. కూలర్ కూడా పైనే లేదండి, కిందే ఉంది. కుర్చీలు టబ్బు కుర్చీలు అండి, అటువైపున ఒక కుర్చీ ఇటువైపున ఒక కుర్చీ వేసి ఉంచాను. ఇంకా ఈ గదిలో నుంచి వెళ్తే ఇంక వంటగది ఇదిగోండి ఈ విధంగా ఉండిద్దండి. వంటగదిలో కూడా పెద్ద బల్ల ఉందండి. ఈ బల్ల మీద సామాన్లు ఏమన్నా అట్టపెట్టెలు పాతవి ఏమన్నా ఉన్నాయి అనుకోండి, అవన్నీ ఇంక ఈ బల్ల మీద పెట్టుకుంటా. ముందు వైపుకేమో నేను సామాన్లు పెట్టుకుంటానండి, వెనక వైపుకి అట్టపెట్టెలు అలాంటివి వేస్తాను. సామాన్ మీద దుమ్ము పడకుండా అదిగోండి ఒక చీర కప్పేశాను. ఇంకా ఆ బల్ల కింద ఇదిగోండి అరమారు ఉంది. 3 అరలేనండి, ఈ 3 అరలే నాకు వంటగదిలో ఉండేది. వీటిల్లోనే సామాను మొత్తం సెట్ చేసి పెట్టుకోవాలి నేను. పక్కనే బీరువా పక్కన రోజువారి వాడుకునే దుప్పట్లు పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ చొక్కాలు అవి తగిలించుకోవడానికి. ఈ కిటికీలో కూడా అంతేనండి, ఇవిగోండి ఇవి సెట్ చేసి పెట్టుకున్నాను. ఇవి చిల్లర సరుకులండి, ఇవన్నీ బకెట్లో వేసి పెట్టుకుంటాను. సంచులు కానీ ఏమన్నా ఉన్నాయి అనుకోండి ఆ డబ్బాలో, ఇంకా ఆ విధంగా వేసి వాటిని ఇట్లా సెట్ చేశాను. ఇంక ఇక్కడ రేషన్ బియ్యం, మన నార్మల్ బియ్యం అండి, మనం అన్నం వండుకునే బియ్యం. ఇటు పక్కకు వస్తే ఇంక ఇక్కడ ఫ్రిడ్జ్ మీద కూడా ఏం పెట్టానండి, చిన్న ఫ్లవర్ వాజ్ పెట్టుకుంటాను, లేదనుకోండి వాటర్ బాటిల్స్, ఇంకా అంతకంటే ఫ్రిడ్జ్ మీద కూడా ఏం పెట్టను. ఇటువైపుకి వస్తే ఇక్కడ దేవుడి గుడి ఉండిద్ది. దేవుడి గుడి పక్కన ఒక కిటికీ ఉండిద్ది. ఇంకా తుడుచుకోవడానికి దేవుడి పట్టాలు అవి క్లాత్ కూడా ఒకటి ఇక్కడే తగిలించి ఉంచుతానండి. ఇంక ఇదిగోండి ఇక్కడ కిటికీ, అటువైపున బట్టలు ఉతికి ఆరేసాను. ఈరోజు దోశలకు బియ్యం నానబోసానండి. రేపైతే టిఫిన్ దోశలు అంటే మాత్రం పిల్లలకి చాలా ఇష్టం. ఇంక ఈ కిటికీ కూడా ఈ విధంగా పేపర్లు వేసి చెక్ చేసుకుంటానండి, ఏమైనా దుమ్ము అవి పడకుండా ఉంటాయిలే అని. రోజువారీ మనం వంట చేసినప్పుడు గిన్నెలు అవన్నీ కూడా అక్కడ పెడతానండి. గ్యాస్ బండ అనేది చాలా చిన్నది కదా, ఇక్కడ పట్టవు కదా, కొన్ని ఆ కిటికీలో కూడా పెట్టుకుంటాను. పని అయిన తర్వాత అరమార్లో సర్దుకుంటాను. గ్యాస్ పొయ్యి, గ్యాస్ గట్టు, ఇంకా నేను రోజువారీ వాడుకునే ఉప్పు కారం తిరగమాత గింజలు పసుపు అవన్నీ ఇదిగోండి ఈ స్టాండ్ మీద పెట్టుకొని ఈ గ్యాస్ గట్టు మీద ఈ విధంగా సెట్ చేసుకున్నాను. ఆయిల్ క్యాను కిందకు వస్తే ఇంకెక్కడ సిలిండర్లు కవర్లు కూడా చూడండి, కవర్లు మొత్తం పడేయకుండా నేను ఒక కవర్లో అన్ని కవర్లు వేసి ఆ విధంగా పెట్టుకుంటాను. ఇంక ఇక్కడ రోజువారీ వాడుకునే గిన్నెలు అవి ఉంటాయి కదండి, అవన్నీ ఇంక ఈ గూట్లో పెట్టుకుంటాను. ఇటువైపుకి వస్తే ఇంక ఇటువైపున ఇదిగోండి ఇక్కడ ఒక బాత్రూమ్, వంటగది దగ్గరలోనే బాత్రూమ్ ఉండిద్దండి మాకు. ఇంక ఇటువైపున ఒక స్టూల్ వేసుకొని మిక్సీ పెట్టుకుంటాను. మిక్సీ మీద దుమ్ము పడకుండా ఒక క్లాత్ వేసి ఉంచుకుంటానండి. ఇదిగోండి మిక్సీ రిపేర్ చేయించుకొచ్చామండి, పాడైపోయిందన్నాను కదా, రిపేర్ చేయించుకొచ్చాము. ఇంక ఇటువైపున కూడా ఇంకొక వాకిలి ఉండిద్దండి. ఈ వాకిలికి ఇటు వస్తే ఇక్కడ పుల్లల పొయ్యి ఇప్పుడైతే వాడట్లేదులేండి, చన్నీళ్ళే పోసుకుంటున్నాము.
ప్రస్తుతానికి పుల్లల పొయ్యి అయితే ముట్టించట్లేదు. అందుకనే నీళ్ళ కాగు చూడండి పాడైపోయింది. ఇంక ఇటు పక్కన ఇంకొక అరమార ఉండిద్దండి. పై అరలోనేమో ఏమన్నా పచ్చళ్ళు పెద్ద పెద్ద డబ్బాలు అలా పెట్టుకుంటాము. ఇక్కడ పళ్ళాలు వేసుకోవడానికి స్టాండ్ కూడా పెట్టానండి. ఈ అరమార ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ అరమారలో ప్లాస్టిక్ డబ్బాలు ఏమన్నా అవసరమైనప్పుడు వాడుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఇక్కడ పెట్టుకున్నా. శనగిత్తనాలు కానీ పచ్చళ్ళు కారము ఎక్కువ కారం ఉంటుంది కదండి, ఆ డబ్బాల్లో పోసి పెట్టుకున్నాను. అరమార అయితే ఆ విధంగా సెట్ చేసుకున్నానండి. ఈ కింద అరమార చూపిస్తాను చూడండి. ఈ కిందారలోనేమో ఇంకా పచ్చళ్ళ తిరగమాత వేసి పెట్టుకుంటాం కదా, ఆ పచ్చళ్ళు సీసాలు ఇవన్నీ ఇంకెక్కడ పెట్టుకుని అరమారలో పెట్టుకున్నానండి. ఈ అరమారలోనేమో అన్నం కూరలు ఇంకా మనం రోజు వాడుకునే పెరుగు గిన్నెలు అవి ఉంటాయి కదండి, అవి ఈ అరలో పెట్టుకున్నాను. చింతపండు అవన్నీ ఇంక ఈ అరమార ఈ విధంగా సెట్ చేసుకున్నాను. దీనికి ఒక్కదానికేనండి మాకు కబోర్డ్స్ ఉంది. బొద్దింకలు మాత్రం భలే వస్తున్నాయండి. ఒక్క అరమారే కానీ అబ్బో ఎన్ని బొద్దింకలు. ఇంకా పైన కూడా బాత్రూమ్ పైన పెద్ద బల్ల ఉండిద్దండి. ఇక్కడ బాండీలు ఇంకా ఆయిల్ క్యాన్లు అంటే పొలం పనికి వాడుకునే క్యాన్లు బకెట్లు అవన్నీ ఇంక ఈ బల్ల మీద పెట్టేశానండి. పొయ్యి పెద్ద పొయ్యి వాడతాం కదా మనం పిండి వంటలకి, ఆ పొయ్యి అవన్నీ ఇంక ఈ బల్ల మీద పెట్టుకుంటాను. నాకు అవసరమైనవన్నీ ముందు వైపుకు పెట్టుకున్నానండి. అవసరం లేనివి ఇంకా మనం ఇప్పుడల్లా వాడుకోమన్నవి వెనక వైపుకు పెట్టేస్తాను. ఓవరాల్గా ఇల్లు మొత్తం ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇది వంటగది. వంటగదిలో నుంచి వెళ్తే ఇంక ఇది బెడ్రూమ్ కానీ హాల్ కానీ ఇంకేదైనా సరే ఇదేనండి. మంచము టీవీ అన్నీ ఈ గదిలోనే ఉంటాయి. ఈ గదిలో నుంచి బయటకు వచ్చామనుకోండి వరండాలో అటువైపున ఒక మంచం ఇటువైపున ఒక మంచం కుర్చీలు ఇంతవరకే ఉంటాయి ఈ గదిలో. ఇదేనండి మా ఇల్లు ఎలా ఉందో నేను ఎలా సర్దుకున్నానో కామెంట్స్లో చెప్పండి. అంతా క్లియర్గా చెప్పాను, క్లియర్గా చూపించాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి.